ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నానబెట్టిన పల్లీలు మిక్సీ పట్టుకొని ఒక స్వీట్ చేసుకుందాం. పల్లీల హల్వా, పల్లీల పాల హల్వా. ఓకే, ఈ మిక్సీ పట్టుకుందాం. ఓకే, పాలు తీసుకుంటాం. నానబెట్టిన పల్లీలు, నేను నైట్ అంతా నానబెట్టిన మిక్సీ పాలు తీసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పాలు ఇలా పోసుకుందాం. కొన్ని పోసుకొని పేస్ట్ పట్టుకుందాం మెత్తగా. రథసప్తమికి చేసుకోబోయే స్వీట్ అన్నమాట, దేవుడికి, సూర్యదేవునికి పెడితే. ఓకే, మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనము ఒక అరకప్పు షుగర్ వేసుకుందాం. అరకప్పు చాలు, ఎందుకంటే పల్లీలు స్వీట్ ఉంటాయి కాబట్టి. ఓకే, కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ కంటే ఇదే స్వీట్, ఇది పల్లీల పేస్ట్ పాల బాగా మంచిగా డబ్బా ఇప్పుడే వేసేసుకున్నాం. ఇది కొన్ని వాటర్ వేసేసుకున్నాము. ఓకే, నేను రథసప్తమి రోజు దేవుడికి పెట్టే నైవేద్యానికి పల్లీల పల్లీ హల్వా. నేను కొంచెమే షుగర్ వేసుకున్నా, ఎక్కువ వేసుకుంటాను, ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఒక 20 minutes ఇలా కలుపుతూనే ఉండాలి. నేను హైలో పెట్టుకుంటా ఒక 10 నిమిషాలు, షుగర్ కరిగేంత వరకు. ఇది నేను పాల పౌడర్ లేక ఇన్ని రోజులు, లేకుంటే మొన్ననే వేద్దాం అనుకున్నా, వీడియో పెడదాం అనుకున్నా వేసి, కానీ పాల పౌడరు తెచ్చినా కానీ అయినా చేయలేక, టైం లేదబ్బా. ఇంటికాడ ఊరికే పిల్లలు పోయేనాక ఒక పని, పోయేదాకా ఒక పని, మళ్ళీ వచ్చేసరికి ఒక పని, ఇదంతా కుదురుతలేదు. చిన్నగా ఉన్నప్పుడే పిల్లలు పెద్ద పెరుగుతా అంటే వాళ్ళకి సతాయించుడు ఎక్కువ అవుతుంది. మళ్ళీ సింగిల్ అబ్బా, ఒక్కదాన్నే ఉంటా కాబట్టి ఎవరు లేరు సహాయం చేసేటోళ్ళు. నేనే చేయాలి, నేనే వీడియోలు తీయాలంటే కుదరదు. ఒకరోజు చేసుడు, ఒకరోజు చేయకపోడు. ఇంత కష్టపడి వీడియోలు చేస్తాం కదా, లైకులు కొట్టచ్చు కదా, కామెంట్లు పెట్టచ్చు కదా. ఇది కొంచెం దగ్గర పడాలి, కొంచెం కాదు మంచిగా ఇట్లా రావాలి, హల్వా లాగా రావాలి దగ్గరికి. సైడ్లకు మాడిపోనియద్దు. కొద్దిసేపు బంద్ చేద్దాము మనం వీడియో తీసి. ఇట్లా వచ్చిన దాంట్లో మనం కొంచెం పాల పౌడర్ వేసుకుందాం. మినిమం గంట పడుతుంది చేసేసరికి. పాల పౌడరు ఒక్క నిమిషం. నేను ఒక 3 స్పూన్లు, నాకు పాల పౌడర్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు బాగా తినేదాన్ని, మా నాన్న హార్లిక్స్ తెచ్చేటోడు, హార్లిక్స్తో పాటు పాల పౌడర్ నాకు ఇష్టం అబ్బా. ఇంకొక స్పూన్ వేసుకుంటా, కొంచెం నోట్లో కూడా వేసుకుంటా. పాల పౌడర్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ పెట్టండి. ఇది కలుపుతూనే ఉండాలి, కోయి రాజా అన్నట్టు. కోయి. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం. అట్లా నెయ్యి ఎక్కువ లేదబ్బా, అయిపోయింది. మళ్ళీ జీతాలు వచ్చినాకనే కొంచెం నెయ్యి.
ఇంకొంచెం పాల పౌడర్ నోట్లో వేసుకుంటా నేను. ఓకే, మంచిగా స్వీట్ రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్కి అంతా నెయ్యి పోసుకుందాం. నేను చక్కగా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇలా పల్లీలలో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ నెయ్యి ఓకే దీన్ని తీసి బౌల్లో వేసుకొని మా చిన్నోడు వచ్చినాక టేస్ట్ చెప్తాం. బడగంటుతుంది ఇలా. ఓకే, పాల హల్వా రెడీ. ఓకే, చూద్దాం టేస్ట్ ఎట్లా. ఆయిల్ వస్తుంది అబ్బా అంతా, అసలు ఆయిల్ రాకుండా తీసేది ఉండే. చూద్దాం ఎట్లుంటుందో. చెయ్యనైతే చేసిన కష్టపడి. మీరు పెట్టే కామెంట్లు లైక్లు బట్టి తెలుస్తుంది అది ఎంత మంచిగా ఉన్నది లేదా అన్నది. మూతి ఆ స్వీట్ అట్లనే ఉంటుందట. హల్వా పల్లి పాల హల్వా. ఓకేనా చిన్నమూతి? పల్లీలు అంతే, ఓన్లీ పల్లీలు. ఓకే, థ్యాంక్ యూ చిన్నమూతి. ఐ లవ్ యూ.